నమస్తే. వెల్కమ్ టు లీవ్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే రాప్తాడుకు వెళ్తానంటూ దాదాపు గత వారం నుంచి చేస్తున్నటువంటి వాటికి ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వచ్చేసాడు, అయిపోయింది. సో ఇక్కడితో ఒక డ్రామా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా కావచ్చు, లేదా విజయవాడలో బోట్లతో గుద్దిచ్చేసి ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించాలనుకున్నారు, అది కావచ్చు. అదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూనే ఇటీవల మొన్న మధ్య చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక జస్ట్ యాక్సిడెంట్ని కూడా తీసుకొచ్చేసి ఒక పెద్ద ఏమంటారనమాట సంచలనమైనటువంటి ఒక మర్డర్ కేసు కింద మార్చడం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే బెన్ లింగం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము క్రిస్టియన్స్ ముసుగులో చాలామంది ఉన్నారు, మేము బైబుల్ పక్కన పెడితే ఊచకొత్తకు వస్తామని చెప్పి మాట్లాడుతూ పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొడతామని చూశారు. అదేవిధంగా చూసుకుంటే రాప్తాడులో ఈరోజు వచ్చి జగన్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలను కూడా మనం చాలా నిశ్చితంగా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఏపీ పోలీసులు ప్రపంచంలోనే లేనంత పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు, ఇలాంటి పోలీసులు నేను ఎక్కడ చూడలేదని చెప్పి అని మాట్లాడుతున్నారు. కానీ అదే పోలీసులతో 2019 నుంచి 24 దాకా అన్ని కార్యక్రమాలు చేయించుకున్నారు. ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళందరి మీద కేసులు కూడా ఉన్నాయి. సో మొత్తానికి రాప్తాడు పర్యటనని ఎలా చూస్తారు మీరు? పుల్లయ్య వేమవరం వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పని. గత 10 నెలల్లో కనీసం 6-7 సార్లు ఇలాగే చేశాడు. అంటే ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. అంటే వచ్చిన పర్పస్ తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు. అంటే ఎవరితో పరామర్శించడానికి వస్తాడు, లేకపోతే జైలుకి వెళ్ళి పరామర్శిద్దామని వెళ్తాడు, అక్కడ ప్రెస్ మీట్లు పెడతాడు. అంటే మీకు అర్థమైంది అనుకుంటా, ఆయన పెట్టేదే వచ్చేదే ఒక ప్రెస్ మీట్ కోసం. వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేయడం కానీ, లేదు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడం కానీ, లేదు వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ, అలాంటి పనులు ఎప్పుడు చేయరు ఆయన. అంటే అలాంటి చెడ్డ పనులు చేయరు ఆయన. ఆయన చేసే మంచి పనులు ఏంటంటే కాసేపు అరిచేస్తాడు, నాకు సెక్యూరిటీ లేదంటాడు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదంటాడు, మళ్ళా నాకు ఇంతమంది ప్రజలు వచ్చేసారంటాడు. వాళ్ళు సాక్షి వాళ్ళు కూడా అదే చెప్తారు, ఓ ప్రజలు ఇంకా విపరీతంగా వచ్చారంటారు. మళ్ళీ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టేశారంటారు. మళ్ళీ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మాకు పోలీస్ సెక్యూరిటీ లేదంటారు. మళ్ళీ అదే పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతామంటాడు ఆయన. అంటే ఇది ఏంటిది అసలు? నువ్వు పోలీసుల్ని బట్టలోడ తీసి కొట్టడం అనే కాన్సెప్ట్ని అసలు ఎక్కడ నేర్చుకున్నావు? వాట్ రైట్ యు హ్యావ్ గాట్? వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి కాదు, ప్రజా సేవకుడిని చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లో తిరగలేకపోతున్న ఒక ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రివి, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంతే. అటువంటి నువ్వు అసలు ఇది ఇవాళ మొదటిసారి కాదు, ఇప్పుడు 4 సార్లు 5 సార్లు అయింది. ఈయన అన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అన్నట్టున్నారుగా, ఈ బట్టలు ఓడ తీసుకొడతాం పోలీసులు. ఇవాళ ఈయన అంటాడు, నేను వచ్చాక వాళ్ళకి అసలు ఒంటి మీద కాకి దుస్తులు లేకుండా చేసి వాళ్ళ సంగతి తేలుస్తాడంటే చంపేస్తాడు ఆ పోలీసుల్ని. ఇప్పుడు పోలీసులు ఒక్కసారి కళ్ళెర్ర చేసి నువ్వెవటి జగన్ అని అంటే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వేమంటున్నావు? మీరు సింహాలకి మీరు సాల్యూట్ చేయండి, కానీ మీ ఒంటి మీద ఉండే కాకి దుస్తుల మీద ఉండే సింహాలకి మీరు వీళ్ళందరికీ కాదంటాడు. మరి నువ్వు 5 ఏళ్ళు వాళ్ళని అసలు బానిసల్లాగా చూసి వాళ్ళని నువ్వేం చేసావు? అసలు పోలీసు శాఖనంతా నిర్వీర్యం చేసి వాళ్ళు పోలీసులు అని మర్చిపోయి ఈరోజు వాళ్ళు గత 10 నెలలుగా ఓకే మేము పోలీసులం, మా డ్యూటీ ఇది అని వాళ్ళ డ్యూటీని చేస్తుంటే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకంటే నీకు ఒంగొంగి నమస్కారాలు చేయాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. వాళ్ళు చెయ్యట్లేదు. అంటే వేల మంది వచ్చేసి పరదాలు కట్టి ఉంటే వాళ్ళు పోలీసులు అని చెప్పి అనుకోవచ్చు అంటారా జగన్ దృష్టిలో? అంటే చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని నాశనం చేసేసి పరదాలు కట్టేసి ఒక 1000 మంది పోలీసులు, 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉండి వాళ్ళే ఆయనకు వచ్చిన జనాలను చూపించుకుంటూ ఆ వచ్చిన కొద్దిమంది జనాలు వీళ్ళలో కలిసిపోతారనమాట. మళ్ళీ ప్రాణభయం ఇదేంటో నాకు అర్థం కాదండి. నువ్వు ప్రజాసేవకుడు కదా, ప్రాణభయం ఎందుకు నీకు? నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కాని విషయం అది. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన మనిషి ఒక బాబాయ్ని చంపించేశాడు కాబట్టి భయపడుతున్నాడా? లేకపోతే ఇన్ని వేల కోట్లు తినేశాడు కాబట్టి భయపడుతున్నాడా? మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నాడు కాబట్టి భయపడుతున్నాడా? లేకపోతే ఇంతమంది ఎస్సీలను చంపించేశాడు కాబట్టి భయపడుతున్నాడా?
లేకపోతే ఇంతమంది బీసీలకు అన్యాయం చేశాడు కాబట్టి భయపడుతున్నాడా? మైనార్టీలను ముంచేశాడు కాబట్టి భయపడుతున్నాడా? దేనికి భయపడుతున్నాడు? చెల్లెల్ని మోసం చేశాడు కాబట్టి భయపడుతున్నాడా? చెల్లెల్ని తన్ని తరమేసి తల్లికి కూడా దిక్కు లేకుండా చేసి నాకు వాళ్ళ మీద ప్రేమ లేదని ఇవాళ అక్కడికి వచ్చి అంటాడండి. పాపం ఆ లింగమయ్య భార్య మీద సానుభూతి చూపిస్తున్నాడు. అక్క చెల్లెళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ రక్షణ లేదట. వీళ్ళెవరిని పట్టించుకో. అసలు నీ అక్క చెల్లెళ్ళు నువ్వు చూసావా? ఫస్ట్ నువ్వు మాట్లాడటం ఏంటి అక్క చెల్లెల్ని పరిరక్షించాలని? చెల్లెల్ని తరివేసిన వాడి ఆస్తి ఇవ్వకుండా మేనల్లుడిని మేనకోడల్ని కూడా వాళ్ళ ఆస్తులు ఇవ్వకుండా లాక్కున్న వాడివి నువ్వు మాట్లాడటం ఏంటి? అసలు అలా మాట్లాడుతుంటే మీకు బ్రహ్మానందం ఒక సినిమా ఉంది చూడండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. అలా ఉంది వాళ్ళ విన్న వాళ్ళకి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ బీహార్ కన్నా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. కానీ జస్ట్ నిన్ననే వచ్చింది ఏంటంటే వృద్ధి రేట్లో ఏపీ 2వ స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? దానికి కూడా నిన్న వాళ్ళు చెప్పారు కదా, ఇదో దొంగ లెక్కలు ఇచ్చారు. దొంగ లెక్కలు సెంట్రల్కి ఇచ్చేసి సెంట్రల్ నమ్మేసి వాళ్ళు 2వ స్థానం ఇచ్చేశారు. గతంలో మనం అడుగు నుంచి 2వ స్థానంలో ఉంటే ఇవాళ పైనుంచి మనం 2వ స్థానానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, 10 నెలల్లో, నాట్ ఈవెన్ 1 ఇయర్ మన 8 పాయింట్ ఎంతో వచ్చాం మనం వృద్ధి రేట్లో. అంటే మనం తమిళనాడు కంటే ఇంకా 2 పాయింట్ ఎంతో తక్కువ ఉన్నాం అంతే. అంటే 10 నెలల్లోనే సుమా. అందుకే వాళ్ళకి ఇవాళ డౌట్గా ఉంది. ఎందుకని 10 నెలల్లో ఇంత చెయ్యొచ్చా? మేము 5 ఏళ్లలో అంత వెనకబడేలా చేసాము. ఈయన ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు? అంటే వాళ్ళకి అర్థం కావట్లే. అంటే వాళ్ళకి పోలవరం అర్థం కాదు, వాళ్ళకి వృద్ధి రేటు అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేది ఒకటే లెక్క ఏంటి? శవాలు, తర్వాత వెళ్ళి పరామర్శలు. ఆ లెక్క మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఇవి తెలియదు. ఇవాళ బీహార్తో పోలుస్తున్నాడు ఆయనకి ఇంకా తెలియదేమో. బీహారు గతంలో 2వ స్థానంలో ఉంది, 1వ స్థానంలోనూ. బీహార్ చాలా ఇప్పుడు ముందుంది, ఇంకా తెలియదు అది. అంటే అసలు ఏంటి టోపోగ్రఫీ ఏంటి, అసలు ఏ రాష్ట్రం ఎలా ఉంది, ఏ రాష్ట్రం ఇప్పుడు బాగుంది. బీహార్ ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం, ఎవడు కాదని అంటల్లా. కానీ ఇవాళ కాదు. బికాజ్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు కదా, తెలియదు. ప్యాలెస్ల్లోనే ఉంటే ఇదే పరిస్థితి. నువ్వు ప్రజల్లోకి వెళ్తే నీకు ఏం జరుగుతోంది, ఎలా ఉంది, ప్రతి ఒక్క రాష్ట్రం గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ నీకు చెప్పేవాడికి తెలియదు, నీకు తెలియదు. ఇక్కడ దౌర్భాగ్యం అది. అదే స్క్రిప్టు, అదే పేజీలు, అదే 3 సార్లు చదవడం, మధ్యలో ఎవడు డిస్టర్బ్ చేయకూడదు. పక్కకి జరుగు భయం అన్నమాట. నీ ప్రాణం ఎవడికి కావాలి జగన్మోహన్ రెడ్డి? అసలు ఎవరికి అంత తీరుపడలేదు. ఇప్పుడు నేను చంపి ఆనందపడ్డానికి అక్కడ ఎవ్వడూ లేడు. ఆల్రెడీ నేను ఇంట్లో కూర్చోబెట్టారు. నీకు అంత భయం ఉంటే నువ్వు ప్రజల్లోకి రావద్దు అంటున్నారు. నువ్వు ఈ పరామర్శల పేరు చెప్పి నువ్వు ఇప్పుడు అనవసరంగా ధనం నిర్వీర్యం చేయటమే కదా. హెలికాప్టర్లో వచ్చాడు, అక్కడికి వచ్చిన కార్యకర్తలో ఎవరో దాన్ని ఏదో పీకారో ఏదో అయిందిట. మళ్ళీ ఇప్పుడు కారులో వెళ్ళాడు. భయం అనమాట అది ఎక్కడానికి. అంటే ఏదో అయిపోతుందని మీకు అర్థమైందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు పోలీసులను తిట్టావు? ముందు పోలీసులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇట్లా నోరు పడేసుకుంటున్నాడు ఆయన. ప్లస్ పోలీసులు కూడా ఈయన మీద ఒక కేసు పెట్టాలండి. వాళ్ళ పోలీసు శాఖ పెట్టాలి. అయితే మనం చూసుకుంటే ఏదైతే లింగమయ్యకు సంబంధించి వాళ్ళ భార్యతో మాట్లాడుతూ పోలీసులు దొంగతనంగా అసలుకి ఏం రాశారో కూడా చెప్పకుండా డాక్యుమెంట్ పైన ఆవిడ వేలిముద్దలు తీసుకున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఆవిడ వెనకనే వాళ్ళ కొడుకున్నాడు శ్రీనివాస్ అని చెప్పేసి అంటున్నారు. కానీ కొడుకుకు చూపించలేదు డాక్యుమెంట్ అంటున్నాడు. అంటే కొడుకు చదువుకున్నాడు అంటున్నాడు తనే, అదేవిధంగా తల్లి పక్కనే ఉందంటున్నాడు, తల్లితో వేలిముద్దలు తీసుకున్నాడు, ఏం రాస్తారో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవానికి ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఒకటి ఏంటంటే ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సంబంధించి ఏదైతే వీళ్ళేదో మేము గెలిచామని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఏదైతే పరిస్థితి చూస్తే ఇది పక్కన పెడితే ఒకవేళ నిజంగా ఈ 50 సీట్లు వైసీపీ గెలిచినా సరే అంటే కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పేసి అనుకోవాలా? అంటే ఎందుకు ఒకవేళ నిజంగా ఈ 50 సీట్లు కూటమి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రధానమంత్రి అయితే అవ్వలేరుగా. సో ఈ 50 సీట్ల గురించి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో అయిపోయింది అని చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నటువంటి జగన్ మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? ఏమండి, ఏదో ఆయన పాపం ఇంతకాలానికి ఏదో నెగ్గాను అనుకుంటున్నాడు. అంటే గతంలో లాగా ఎవడు బెదిరించలేదు కదా. ఇప్పుడు కూటమి బెదిరించలేదు ఇక్కడ, అది సమస్య. బెదిరించి వాళ్ళని అసలు విత్డ్రా చేయించుంటే ఈ గోల్ వచ్చి ఉండేది కాదు. వాళ్ళు నిల్చోడానికి అవకాశం ఇచ్చినందుకు ఇవాళ వైసీపీ మాట్లాడుతుంది. గతంలో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడా కూడా ఎవరి నామినేషన్లు కూడా వేయనివ్వలే, మీకు గుర్తుంటే. అది ఏ ఎన్నికైనా సరే ఊళ్ళు కూడా ఖాళీ చేయించారు.
కాబట్టి ఇవాళ వాళ్ళు మాట్లాడతారండి. అంటే ఈ చిన్న గెలిపే చాలా గొప్ప అనుకుంటున్నాడు ఆయన. అంటే ఆయన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ 39 37 ఏదో నెగ్గానంటున్నాడు. ఆ నెగ్గినవి కూడా సగం లోకల్గా వాళ్ళ బలం చూసుకుని బెదిరించి నెగ్గుంటారు. అంతకు మించి చేయలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు ఇంకా వాళ్ళ తరఫునే పనిచేస్తున్నారు. అది ఉన్న వాస్తవం అది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, మేము నెగ్గాం. ఆయన ఇప్పుడు ఆ ఓడిపోయిన 5లోంచి బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వెతుక్కోవాలి ఆయన. అది వెతుక్కుంటున్నాడు. ఒకటి లింగమయ్య విషయంలో, భార్య విషయంలో చనిపోయిన విధానం ఏదైతే ఉందో దాని మీద పోలీసులే రాసేసి పోలీసులు వేలిముద్ర తీసేసుకున్నారు. మరి వాళ్ళ కొడుకు నిద్రపోతున్నాడు అక్కడ. చదువుకున్నవాడైతే పోలీసులు సార్ నేను రాసిస్తానండి నాకు చదువుకున్నాను అనొచ్చు కదా. పోలీసులు ఏం అలాగే బలవంతం చేయరు కదా. అనేది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్ వాళ్ళే రాస్తారు. పోలీసులు అదే చెప్తారు, మీకు సంబంధించింది ఏదైనా రాయండి, ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి అంటారు. కానీ పోలీసులు రాసుకొని ఏలు ముద్దలు తీసుకునేటువంటి ఒక వైసీపీ హయాంలోనే ఉందని చెప్పి అనుకుంటున్నారేమో తెలియదు. కానీ అయితే ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే మళ్ళీ పాత చింతకాయ పచ్చల్లాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే గతంలో ఏదైతే 14 అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా నెల రోజులు గడవక ముందే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి దాదాపు 32 ఒకసారి 36 ఒకసారి ఇన్ని హత్యలు జరిగాయని చెప్పేసి అనడం, ఇది అయిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద రచ్చ చేయడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏది, ఆ చనిపోయినటువంటి వాళ్ళ లిస్ట్ ఏదంటే ఇప్పటిదాకా లేదు. సో ఇది తీసి పక్కన పెడితే రషీద్ని చంపేసినటువంటి ఒక సంబంధించినటువంటిది కూడా కూటమి ప్రభుత్వం చేయించిందని చెప్పేసి అని, ఆ పాపం చాలా చిన్న పిల్లవాడైనటువంటి ఒక అమాయకుడైనటువంటి పోసాని కృష్ణమౌళి పైన అరెస్టులు చేశారని చెప్పేసి, అసలు ఏమీ ఎరగని నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి, కొడాలి నానిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పి, వల్లభనేనిపై అనవసరంగా ఇరికిచ్చారని చెప్పేసి, సో ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా ఏం చేయకుండానే కూటమి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుందా అంటే ఏం చెప్తారు? అసలు కూటమి ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుందండి? ఇప్పుడు అదే కదా అందరూ గోల పెట్టేది ప్రజలు. చంద్రబాబు నాయుడు ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు? ఈ రోజు కూడా మీరు ఎవరినైనా అడగండి ఇదే మాట వినిపిస్తుంది. రెడ్ బుక్ అని ఆయన ఏడుస్తున్నాడు. అసలు రెడ్ బుక్ ఇక్కడ అప్లికబుల్ ఎలా అవుతుంది? వల్లభనేని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు, సత్యవర్ధన్ని. ఆ కేసులో అతను బుక్ అయ్యాడు. తర్వాత అతని మీద రకరకాల కేసులు వచ్చాయి. పోసాని బూతులు మాట్లాడాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చారని ఫస్ట్ రోజే ఒప్పుకున్నాడు. అందుకని వెళ్ళి పరామర్శించలేదు. లాస్ట్లో ఏం చేశాడు, నాకు ప్రెస్ మీట్లు సాక్షి వాళ్ళు పెట్టించారు కానీ నాకు ఆ స్క్రిప్టు, వీడియోలు, ఆ ఫోటోలు ఎవరు పంపించారో గుర్తులేదని కొంచెం తప్పించుకున్నాడు అక్కడ. ఎందుకంటే మళ్ళీ భయం అనమాట, ఈలోగా అతనికి జరగాల్సిన ఇదంతా జరిగిపోయింది. ఇంకా మీరు అన్నట్టు పిన్నెల్లి ఏం చేశాడో ప్రపంచం అంతా తెలుసు. పైగా ఈవీఎంలు బద్దలు కొడతాడు, బీపీ వస్తే బద్దలు కొట్టరా, కోపం వస్తే బద్దలు కొట్టరా. ఏంటది నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి? కాబట్టి ఇవాళ ఎవరెవరు అరెస్టులు జరిగాయో అవి వాళ్ళు చేసిన తప్పిదాలకి పోలీసులు ఫైల్ చేశారు తప్ప కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక్కడు మిగలడు వైసీపీలో. ఇంకా ఆయన ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండానే మీరు ఇంత ఉలిక్కి పడుతున్నారు. ఆయన కూడా అదే చెప్తున్నారు, లోకేష్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఇతను మీకు ఈ స్క్రిప్ట్ తప్ప ఇంకో స్క్రిప్ట్ ఏముంటుందండి? అక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు. ఇప్పుడు గతం ఎంతో ఘనకీర్తి అనుకుందామా అంటే అది లేదు. 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసింది ఏం లేదు. సంక్షేమాల్లో కూడా నొక్కేశారు, బటన్ నొక్కారు వాళ్ళు. అందుకే వాళ్ళు కూడా బటన్లు ఏం చేశారు, తెలివిగా ఎవరికి నొక్కాలో ప్రజలు వాళ్ళకే నొక్కారు. అక్కడితో అది చెల్లి అయిపోయింది. ఇక మిగతావి ఈయన మింగడం తప్ప ప్రజలకు ఇవ్వలేదు. ప్రతి శాఖలోనూ అప్పులే. నిన్న కూడా కొత్తది ఒకటి మనకు వెలుగు చూసింది. ప్రతిరోజు మీకు ఇదే జరుగుతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఆయన పోనీ నిన్నటి గురించి ఏదైనా మంచి మాట్లాడుకుందామా వైసీపీ గురించి అంటే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద పడి ఆడవడం తప్ప వాళ్ళకి వేరే దిక్కు లేదండి. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ఒక వైపు మాట్లాడుతూనే, అయితే ఇకపై నేను చాలా గట్టిగా మందలిస్తున్నాను చంద్రబాబు నాయుడు అంటూ ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు వాచ్మ్యాన్ లాగా పనిచేస్తున్నారు. అది కాక ఇకపై ఇలాంటి సమస్యలు ఎదురైతే నేను ఊరుకోను అని చెప్పి గట్టిగా మందలిస్తున్నానని చెప్పేసి అంటూనే పోలీసు వాళ్ళ గుడ్డలు ఉడదీస్తాను, మళ్ళీ అదే పదాన్ని వాడుతూ వస్తున్నారు. పోలీసు వాళ్ళ గుడ్డలు విడదీస్తాను, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాను, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఎలాంటి చర్యలు తీసుకుంటానో, నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి జగన్ని చూస్తే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా అసలు చంద్రబాబు నాయుడిని నువ్వు బెదిరించే స్థాయి అనేది
ఇవాళ అసలు జరిగిన అభివృద్ధి చూసి ఈ వృద్ధి రేటు చూసి మీకు పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చెక్కి మాటలు అదే చంద్రబాబు నాయుడు బెదిరించడం ఏంటండి? పోలీసులు బెదిరించావా? నువ్వు ఫస్ట్ నుంచి చేస్తున్నది అదే. వాళ్ళు వాచ్మెన్లా ఉన్నారంటే వాళ్ళు ప్రజలకి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి కాదు. ఇవాళ మీకు ఎక్కడైనా అరాచకం జరిగిందా ఈ 10 నెలల్లో? ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా? ఏమైనా జరిగిందా? అది చెప్పమానండి. కాబట్టి ఈ పోలీసులు గుడ్డలు ఊడదీస్తాను ఇలాగ నీ బట్టలు నువ్వు చింపుకోకు జగన్మోహన్ రెడ్డి. చాలా అసహ్యంగా ఉంది. నేను వినటానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది ఇవంతా. కొంచెం సంస్కారపూరితంగా మాట్లాడు. నువ్వు ఎలాగ పెరగలేదు సంస్కారవంతంగా, కానీ కనీసం ఇప్పటికైనా తెలుసుకుని కొంచెం నువ్వు ప్రజల్లో ఉన్నావు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఈ గుడ్డలు ఈడదీసి కొడతాను ఇలాంటి మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి వినటానికి. అక్కడ ఉన్నది ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు. కాబట్టి కొంచెం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నావు, చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అందుకని ఇవాళ ఈ రాప్తాడు ఏదైతే ఉందో ఏ రకంగా ఇది సక్సెస్ కాలేదో అనడానికి పరిటాల పేరు ఉచ్చరించకపోవటమే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తార్కాణం. కాబట్టి ఇవాళ ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియదు, ఎందుకు సభ పెట్టాడో ఆయనకు తెలియదు, ఎందుకు వెనక్కి వెళ్ళాడో ఆయనకు తెలియదు. తప్పదని వెళ్ళాడు, ఒక అవకాశం దొరికింది. కానీ వెళ్ళింది పరిటాల నియోజకవర్గం కాబట్టి పరిటాలని తలుచుకోవడానికి భయపడి ఈ పనికి మాలిన వాగుడంతా వాగి వెనక్కి వెళ్ళిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమిని చవి చూశారు. అయితే మనం చూసుకుంటే చాలా లాస్ట్లో తను మాట్లాడుతూనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే పడుకున్నా సరే రెడ్ బుక్ కల్లోకి వస్తున్నట్టు ఉంది వైఎస్ జగన్కి ప్లస్ వైసీపీ నేతలకి. సో రెడ్ బుక్ ఉచ్చరించడాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళకి ఇంకేం దొరకలేదండి, మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకోవాలంటే ఇది ఒక రెడ్ బుక్ వల్ల వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పుకోవాలంతే. మేము తప్పు చేసాము, మమ్మల్ని అరెస్ట్ చేశారని ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నాడా? మా వాళ్ళు బూతులు మాట్లాడారని చెప్పుకోగలుగుతున్నాడా? దమ్ముందా? లేదు కదా. తిట్టించగలిగావు కానీ చెప్పుకోవడానికి కూడా నీ వల్ల కావట్లా. మొత్తానికి ఆయనకి ఏంటంటే లొకేషన్ తలుచుకోకుండా అవ్వదు. నిన్న షర్మిల అన్నారు, విన్నారా? మళ్ళా చెప్పింది, అన్నా నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడని. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకి లోకేష్ని మించి మొత్తం అద్దం అంతా రెడ్ బుక్ కనిపిస్తుంది. కాబట్టి ఆయన రెడ్ బుక్ ప్రస్తావన లేకుండా ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డే కాదు, ఏ వైసీపీ నాయకుడు కూడా వాళ్ళ ప్రసంగాన్ని ముగించట్లేదు. వాళ్ళందరూ ఈరోజు భయపడుతున్నది రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, మనం ఎప్పుడు జైలుకి వెళ్తామా అని. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా రాప్తాడు పర్యటన మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పరిటాల పేరు కూడా పలకడానికి కూడా భయపడ్డటువంటి వైఎస్ జగన్ చాలా ఏమంటే పిరికి పందలా పారిపోయాడని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.